ఓం శక్తి ఓం శక్తి. అమ్మ దగ్గరకి ఆప్యాయతతో వస్తే ఊరట లభిస్తుంది. కారు కావాలన్నా, బంగళా కావాలన్నా, బస్సు కావాలన్నా ఉపశమనం లభించదు. ఏది అవసరమో అర్థం చేసుకోకుండా మిమ్మల్ని మీరు వంచన చేసుకుంటున్నారు. నీ కూతురు వివాహం కావాలా? ఆ ప్రదేశానికి వెళ్ళు. బిడ్డ కావాలా? ఈ ప్రదేశానికి వెళ్ళు. మీరు పుణ్యక్షేత్రాలను వ్యాపార స్థలాలుగా మార్చారు. ఈ స్థలాన్ని అలా మార్చవద్దు. దీని వివరణ ఏమనగా, మనం అమ్మ దగ్గరకు భక్తితో వెళ్ళినట్లయితే మనకు శాంతి లభిస్తుంది. మనకు ఏది కావాలో తెలుసుకోకుండా అవసరానికి మించిన లౌకికమైన కోరికలతో, అనగా కారు, బంగ్లా, అధికారము మొదలైన వాటి గురించి అమ్మ వద్దకు వెళ్ళినట్లయితే మనకు శాంతి లభించకపోవచ్చు. ఎందుకంటే మానవుని మనస్సు కోరికల పుట్ట. ఒకటి నెరవేరిన వెంటనే మరొక కోరిక పుడుతూనే ఉంటుంది. దానివలననే మనకు శాంతి దొరకదు. అలా కాకుండా న్యాయమైన కోరికలతో అమ్మ వద్దకు వెళ్ళినట్లయితే వారి కర్మానుసారంగా అమ్మ తప్పకుండా వాటిని నెరవేరుస్తుంది. ఇప్పుడు మనమంతా వస్తు ప్రపంచంలో మునిగి ఉన్నాము. డాబు, దర్జా లాంటి పనికిరాని ఆడంబరమైన కోరికలతో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామని అమ్మ మనకు తెలియచేస్తున్నారు. ఇప్పుడు పుణ్యక్షేత్రాలను వ్యాపార స్థలాలుగా మారుస్తున్నారు. అది ఎలాగంటే, మీ బిడ్డల వివాహం కావాలంటే ఆ క్షేత్రానికి వెళ్ళు, మీకు సంతానం కలగాలంటే ఈ క్షేత్రానికి వెళ్ళు అని అటువంటి భావనతో ఈ మేల్మరువత్తూరు పుణ్యక్షేత్రానికి రావద్దు, దీనిని ఆ విధంగా మార్చవద్దు, ఇది ఆ కోవలోకి రాదు అని అమ్మ మనకు చెప్తున్నారు. ఓం శక్తి. ఓం శక్తి మనందరికీ మార్గదర్శిగా, మన జీవితాలలో వెలుగుని నింపుతూ సమానత్వం అనే సారాన్ని చాటి విశ్వగురువులా వెలుగొందిన తల్లి ఆదిపరాశక్తి దివ్య అవతారమైన పూజ్యులైన బంగారు అమ్మవారి 84వ అవతార మహోత్సవం మన మేల్మరువత్తూరులో మార్చి 3వ తేదీన వైభవంగా జరపబడుతున్నది. కావున మనందరం మేల్మరువత్తూరుకు విచ్చేసి ఈ శుభదినమున ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుదాం. ఓం శక్తి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.